నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ బీజేపీ కార్యకర్త చిట్టిబాబు గారున్నారు. మరి ఆయనతో మాట్లాడి ఢిల్లీ ఎలక్షన్స్ గురించి అందరిలోనూ ఒక రసవత్రం అనేది క్రియేట్ అయింది. మరి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మరి సార్‌తో మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. సార్, ఢిల్లీలో బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. అయితే దీనికి నిర్మలా సీతారామనే ప్రధాన కారణం అని అంటున్నారు. అయితే దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు? ఊరినే మన ఎవరో పేరు మనకి ఇష్టమైన పేర్లు ప్రధాన కారణం మోడీ ప్రధాన కారణం అంతే అక్కడ. మోడీ 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 యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ ఒక పైన మోడీ ఉన్నంతకాలం ప్రజల్లో ఏంటంటే పైన మోడీ ఉన్నాడు, కింద ఎవరు ఉన్నా సరే డబుల్ ఇంజిన్ సర్కార్ మోడీ చూసుకుంటాడు, మోడీ నిజాయితీ ప్రభుత్వం నడుస్తుంది అనే ఒక నమ్మకం విశ్వాసం ప్రజల్లో బాగా భారతదేశ ప్రజల్లో ఏర్పడిపోయింది. ఇక్కడ మోడీ ప్లస్ బీజేపీ గెలుపు అంట కన్నా కూడా నేను బీజేపీ 50% గెలుపు, మోడీ ప్రభావం, 10 ఏళ్ళు పరిపాలన, అన్ని కారణాలను ప్రజల్లో బీభత్సమైన వ్యతిరేకత కేజ్రీవాల్ మీద, కేజ్రీవాల్ ఆగ్రహం. ఇతను మోసం చేసి వచ్చాడు రాజకీయాల్లోకి నేను అవినీతి రహిత ప్రభుత్వం ఇస్తాను, పారదర్శకమైన ప్రభుత్వం ఇస్తాను, సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాను, పెద్ద పెద్ద కార్లు కూడా నాకు సెక్యూరిటీ అవసరం లేదు, సింపుల్ వ్యాగనార్ బండిలో వెళ్తాను నేను ఇలా అని చెప్పి మొదటి గెలిచినాక 3 నెలలు వ్యాగనార్లో తిరిగాడు. ఇప్పుడు 10 ఏళ్ళు అయ్యేటప్పటికి ఏంట్రా పరిస్థితి అంటే ఒక 50 కోట్ల విలువ చేసే బిల్డింగ్ కట్టుకున్నాడు తనకి. అంటే ప్రజలకి ఏమో అక్కడ మురిగుంటలు, డ్రైనేజ్ వాటర్లో కలిసిపోతుంది, చెత్త చెదారం, అసలు రోడ్లు సరిగ్గా లేవు, పొల్యూషను, వాటర్ స్కేర్సిటీ, జనాలు ఇబ్బంది పడుతూ ఉంటే వాటి కోసం కూడా తన యొక్క శేషబాలు ఫారిన్ కార్సు బీభత్స ప్రజలు చాలా అంటే ఎందుకు అంత ఆగ్రహం అంటే మామూలుగా రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు, కానీ ఇది నిన్ను ఒక ప్రత్యేక డిఫరెంట్ రాజకీయ నాయకుడిగా ఇదేదో కొత్త బ్లడ్, కొత్త రాజకీయం చేస్తాడు దేశానికి ఏదో అని నమ్మారు. ఆ నమ్మక ద్రోహం చేసేసాడు. నేను అందరికన్నా హీనుణ్ణి, మీరు నన్ను నమ్మి నేను గొప్పని నమ్మించి 6 వాళ్ళ మినిస్ట్రీలో మంత్రివర్గంలో 6 జైలు, అక్కడ ఆల్కహాల్ అవినీతి, సర్కారు సారాయి అవినీతి, వాటర్ అన్నీ ఎక్కడ స్కూలు అన్నిట్లో అవినీతి 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 బీభత్సమైన ప్రజలు అసహ్యత, కోపం కొద్దీ వీడికి మళ్ళీ కేజ్రీవాల్ వాడికి అధికారం ఇవ్వకూడదు, నాశనం చేశాడు, దేశ ప్రధాన నగరం క్యాపిటల్ అయిన రాజధాని అయిన దీన్ని ఇంత దౌర్భాగ్యం చేశాడు, ఇతనికి మళ్ళీ అవకాశం ఆగ్రహం, బాగా పెళ్ళుబికిన ఆగ్రహంతో 68 సీట్లు వచ్చిన వాడిని 22 సీట్లకి దింపేశారంటే ఎంత ఆగ్రహం ఉంటే దింపుతారు. అది సగం బీజేపీ మోడీ ప్రభావం అయితే, సగం అతని మీద ఆగ్రహం. సార్, ఇంకోటొచ్చేసి ఇతనికి ఏదైతే సీట్ ఉందో ఆ సీటు కాంక్ష తప్పితే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని గాని, దేశాన్ని ముందుకు నడిపించాలని గాని ఒక భావన లేదు. ఎప్పుడైనా సరే తను పదవి కాంక్షతోనే రాజకీయాల్లోకొచ్చాడు అని అంటున్నారు. ఇది నిజమే అంటారా అసలు? 100కి 100 పాళ్ళమ్మా. 100కి 100 పాళ్ళు ముందు అసలు మూవ్‌మెంట్ అతను మొదలెట్టింది. ఆయన అన్నా హజారే ఆధ్వర్యంలో మొదలెట్టారు. మొదలెట్టినాక నైస్‌గా ఇతను అన్నా హజారేని పక్కన పెట్టి, అసలు అన్నా హజారే లేకపోతే మూవ్‌మెంట్ లేదు. కానీ అన్నా హజారే ముఖాన్ని ముందు పెట్టి ఇతను వెనకాల ప్లాన్ చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చాడు. టక్కన ఆయన పేరు మీద వచ్చాడు. సో అతను మొదటి నుంచి రాజకాక్ష. ఇప్పుడు ఈ ఎన్నికలు ఒక ముఖ్యమైన విషయం దీనిలో గమనించాల్సింది ఏంటంటే, ఈ ఎన్నికలు ఈ భారతదేశ ప్రజలు ఎలా ఉన్నారు అని ఒక దర్పణం. ఈ ఇష్టం వచ్చినట్టు నరం లేని నాలిక కనుక నోటికొచ్చినట్టు వాగ్దానాలు చెప్పి, ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు చెప్పి మోసం చేస్తే మీ గతి ఇంతే, మీలకి ఇలాంటి చెప్పు దెబ్బ లాంటి సమాధానం చెప్తారు ప్రజలు అనేది గుణపాఠం. ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చంద్రబాబు కానీ, ఈ రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, చంద్రబాబు కూటమి ప్రభుత్వం కానీ పిచ్చి వాగ్దానాలు నొట్టికొచ్చినట్టు ఇష్టం వచ్చాడు, అది ఇస్తాం ఇది ఇస్తాం, నీకు ఎంతమంది ఉంటే అంతమంది 10 ఇష్టం వచ్చాడు వాగ్దానాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఇప్పుడేమో టాటా బై చెప్తున్నారు, అది లేదు ఇది లేదు, డబ్బులు లేవు, మేము ఇంకో సంవత్సరం కావాలి, ఇది పిచ్చి మాటలని మాట్లాడుతూ ప్రజలు ఇప్పుడు అక్కడ కేజ్రీవాల్ మీద ఎంత అసహ్యత ఆగ్రహం ఉన్నారో ఇవాళ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల మీద కూడా ప్రజలు అదే. ఎందుకంటే ఇక్కడ అదే మోసం, కేజ్రీవాల్ ఏం మోసం చేసి వాళ్ళ పనిష్మెంట్ అనుభవిస్తున్నాడో, శిక్ష అనుభవిస్తున్నాడో, వీళ్ళు ఆల్రెడీ అలాంటి మోసమే చేశారు, రేపు వీళ్ళు అదే శిక్ష అనుభవిస్తారు. ఇప్పటికే ఈ ప్రభుత్వాలకు మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఏమాత్రం విచక్షణ ఉంటే ఇప్పటికైనా ఈ బుద్ధి తెచ్చుకుని ఐ ఓపెనర్
చూసా ప్రజలు, ఢిల్లీ ప్రజలు ఎలాంటిది, రేపు మనకి ఇలాంటి తీర్పే వస్తుంది. మన అబద్ధాలు ఆడేసాం, అబద్ధాలు ఆడి ప్రజలు మభ్యపెట్టి ఏదో డ్రామాలోకి తీసుకెళ్ళి ఓట్లు ఎంచుకుని గెలిపించేసాం. ఈ పవన్ కళ్యాణ్ మేము 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళు వ్యభిచార గృహాలు అమ్మేశారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అని ఎర్రి అబద్ధం, పిచ్చి అబద్ధం, సిగ్గు లేకుండా అబద్ధం ఆడేసి, అదేమో పార్లమెంట్లో పచ్చి అబద్ధం అని తేల్చి నాకు కూడా సారీ, నేను ఎవరో ఆఫీసర్ చెప్పిన మాట నమ్మి మాట్లాడాను అని చెప్పకుండా, సారీ కూడా చెప్పకుండా ఇంకా దాన్ని దబాయించుకుని బతుకుతున్నాడు. బీజేపీ ద్రోహం చేసింది ఆంధ్ర రాష్ట్రానికి, స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా పాసిపోయిన లడ్డూలు ఇచ్చింది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడి, ఇవాళ స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడు. ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడేసి అధికారంలోకి వచ్చారు. ప్రజలు నిలదీస్తున్నారు ఎక్కడెక్కడ. ఎక్కడ సూపర్ 6, ఎక్కడ పవన్ కళ్యాణ్ సూపర్, నువ్వు ఉండి నాకు నేనున్నాను, అది 6 అడుగుల బుల్లెట్ నేను చింపేస్తాను, పొడి చేస్తాను, జుట్టు ఎగరేసుకుని మాట్లాడావు కదా, ఎక్కడ ఇప్పుడు మాట్లాడవేంటి అని నిలదీస్తున్నారు. ఇవన్నీ రేపు ఇప్పుడు కనుక ఎలక్షన్ పెడితే 2 రాష్ట్రాల్లో వీళ్ళకి కేజ్రీవాల్కి పట్టిన గతే పడుద్ది, రేవంత్ రెడ్డికైనా కూటమికైనా. ఎందుకంటే వీళ్ళు అలాగా సేమ్ అబద్ధాలు ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు. కేజ్రీవాల్ 200 ఇస్తాను, అది ఇస్తాను, పంజాబ్లో చెప్పాడు, ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇచ్చిన నమ్మలు, నువ్వు ఇస్తానన్నా నమ్మలా, అక్కడేమిచ్చావు నీ అబద్ధాలు. అదే పనిష్మెంట్ డెఫినెట్గా రేపు చంద్రబాబుకి కానీ రేవంత్ రెడ్డి కానీ జరుగుద్ది. ఎన్నికలు జరిగితే ఇంకా టైం ఉంది కనుక ఇప్పటికైనా మేలుకుని, మనం చేసిన తప్పు, మనం ఇన్ని వాగ్దానాలు ఇచ్చాం, ప్రజలకి ఇన్ని చెప్పాం, నిజాయితీగా వాటి కోసం పనిచేయాలి. అంతేగాని కుంటి సాకులు చెప్తూ ఫండ్స్ లేవు, అవి లేవు, ఈ లేవు, కుంటి సాకులు చెప్పి ఎస్కేప్ అవ్వడానికి కుదరదు, ప్రజలు శిక్షిస్తారు అనేది కళ్ళు తెలుసుకోవాలి. ఇది మంచి గుణపాఠమా. భారతీయ ఓటర్సు ఎంత విశేషంతో ఉన్నారనే దానికి ఢిల్లీ ఎన్నికలు ఒక దర్పణం. సార్, ఇంకొక విషయం ఏంటంటే, అంటే కేజ్రీవాల్ గారికి ముందుగానే తెలుసా తాము ఓడిపోతాము, ఇకపై పదవి తమకి రాదు అనే ఒక సందేహం కూడా అందరిలో నెలకొంటుంది. ఎందుకు అంటే గనక, ఈ ఓటమి అనేది ఎప్పుడైతే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందో, కేజ్రీవాల్ గారి ఫేస్లో ఎక్కడా కూడా ఒక భయం కానీ, లేకుంటే మనం ఓడిపోతున్నాం అనే ఒక ఆలోచన కానీ లేదు. చాలా ప్రశాంతంగా ఉన్నారు. అంటే ముందుగానే గ్రహించారు ఆయన, మేము ఇంకా పదవిలోకి రామని అంటున్నారు. లేదమ్మా, భ్రమలో ఉన్నాడు. గ్రహించడం, ఓడిపోతాం ఏం కాదు, పెద్ద భ్రమలు. నిన్నటిదాకా కూడా వాళ్ళందరూ కూడా మేమే గెలుస్తాం అని భ్రమలో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఏదో అబద్ధాలు ప్రజలు నమ్మేశారు పోయినసారి. ఈసారి మళ్ళీ కొత్త అబద్ధాలు ఆడతాం, వీటిని మళ్ళీ నమ్ముతారు, పాతవి మర్చిపోతారు అని ఒక భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ తేల్చేశారు ప్రజలు. ఆయన నువ్వు పోయినసారి అబద్ధాలను మేమే మర్చిపోలేదు, మళ్ళీ కూడా కొత్తగా నువ్వు చెప్తే ఈ నిజాలను మేమే నమ్మట్లేదు అని బుద్ధి చెప్పారు. అతనేమనుకున్నా అంటే, గతంలో నమ్మించాం, 2020లో నమ్మించాం, 2015లో నమ్మించాం, 2025లో కూడా నమ్మిస్తాం అని అనుకున్నాడు. అది కాదులే, ఒకసారి మోసపోతావు, 2 సార్లు పోతావు, ఎప్పటికీ మోసపోవడానికి కాదులే నాన్న కేజ్రీవాల్, నువ్వు ఇంట్లో కూర్చో అని చెప్పేసి, నువ్వేమో సామాన్యుడిని అంటావు, 50 కోట్ల విలువ చేసి ఇల్లు కావాలా నీకు, ఏ చీఫ్ మినిస్టర్కి లేనంత ఈ భవంతి కావాలా, అన్నీ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన కాస్ట్లీ టాయిలెట్లు, కాస్ట్లీ బెడ్రూములు, కాస్ట్లీ కర్టెన్లు ఎక్కడి నుంచి తెచ్చుకుని అంత కావాలనే సామాన్యుడిని, నేను సామాన్య ప్రజల కోసం అని 36 కథలు చెప్పేవే, ఇవన్నీ ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. నిలదీశారు, అసహించుకుంటున్నారు. నిలదీయడం అసహించుకున్న ఆగ్రహంతో ఓడిచ్చారు. ఇవన్నీ పక్కన పెట్టి ఆగ్రహంతో, అంటే వాళ్ళు ఏంటి, ఎందుకు ఆగ్రహం అంటే, మామూలు రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు కానీ నిన్ను అలా కాదు, నేను ఒక డిఫరెంట్ రాజకీయ నాయకుడిగా, నువ్వేదో పారదర్శకత, చాలా కొత్త బ్లడ్, కొత్త నీరు, కొత్త రాజకీయం తీసుకొస్తాను నమ్మారు. నువ్వు నమ్మక ద్రోహం చేసావు అంటే మరొకసారి ఇలాంటి మాటలు చెప్పే రాజకీయానికి అవకాశం లేకుండా చేసేసాడు. నేను పారదర్శకతతో పరిపాలిస్తా, మంచిగా చేస్తావు, అవినీతికి లేకుండా చేస్తావని ఎవడన్నా చెబితే రేపు ప్రజల్లో నమ్మకం కూడా లేకుండా, రాజకీయ ప్రవేశానికి కూడా, మరొక నీతివంతుడికి ప్రవేశం కూడా లేకుండా చేసేసాడు. అంటే ఇలాంటి వాళ్ళు ఇలాగే అన్నట్టు కేజ్రీవాల్ చెప్పలేదా ఇలాంటి కథలు అన్నట్టు అయిపోయింది. సో రాజకీయ రంగానికే ద్రోహం చేసాడు. అంత ప్రజలు అందుకని అంత ఆగ్రహం, కసి మీద ఓట్లేశారు. సార్, ఇంకొకటి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ విజయం దిశగా దూసుకు వెళ్తున్నందుకు రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే కేటీఆర్ గారు ఎలా స్పందించడం అని. కేటీఆర్ అంటే కాంగ్రెస్, ఆయన లెక్క ఏంటంటే, కాంగ్రెస్ ఆపు కలిసి విడిపోయి ఉండటం వల్ల, కలిసి ఉంటే వాళ్ళకి 6% వచ్చింది. ఇప్పుడు బీజేపీకి ఆపుకి తేడా ఓన్లీ 2%, 4%, 42, 46, 45% బీజేపీకి అయితే 4%, వాళ్ళకి 6% వచ్చింది. సో ఈ 6% వీళ్ళు కలిస్తే, వీళ్ళు కలిసిపోయి కనుక పోటీ చేస్తుంటే కొంచెం టగ్ ఆఫ్ ఫైట్ ఉండేది అని ఆయన లెక్క. ఏమి ఉండేది కదమ్మా. కాంగ్రెస్ అసలు లెక్కలో లేదు.
కాంగ్రెస్ని ఎవడో పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ ఆటలో అరటిపండు అంతే. కాంగ్రెస్ దేశం మొత్తం మీద కాంగ్రెస్ అయిపోయింది. అది చివరి దశలో ఉంది. ఇవాళ ఇక్కడ ఆంధ్ర అదే ఎక్కడ ఇప్పుడు తెలంగాణలో ఏదో తంతి గాలిలో పుట్టినప్పుడు అనుకోని అనూహ్యమైన కాంబినేషన్లో గెలిచారు. ఇక్కడ కూడా సిటీలో ఒక్క సీట్ రాలేదు కదా. మఫ్సిల్లో ఒక లెక్క తప్పులో కొంచెం అప్రమత్తంగా లేకపోవడం కేటీఆర్ కేసీఆర్ వచ్చాడు తప్పితే కాంగ్రెస్ లేకపోతే ఏంది 62 సీట్లు వస్తే 54 సీట్లు ఓడిపోయారు. 54 సీట్లు కాంగ్రెస్ ఓడింది తెలంగాణలో. ఏదో చించుకొచ్చా బుడుచుకొచ్చా అనుకుంటూ వచ్చా ఏదో మాటలు మాట్లాడటమే కానీ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి తొక్కుకుంటూ వచ్చాం రేవంత్ రెడ్డి ఇలాంటి గాలి మాటలు తప్పితే వాళ్ళు పోయి తొక్కుంటూ లేదు గుచ్చుకుంటూ లేదు. నువ్వు వచ్చింది ఆఫ్టర్ ఆల్ 60 సీట్లు ఓడిపోయినాయి 54 సీట్లు కనుక ఏదో అనుకున్న లెక్కలో వచ్చేసారు. అక్కడ కూటమి ఒకళ్ళుగా నుంచుని ఉంటే పోటీగా అడ్రస్ లేకుండా పోయేవారు కూటమి. అందుకని కూటమి ముగ్గురు కలిసి ఒకళ్ళ పోతాం ఒకళ్ళు నొక్కుంటూ ఒకరికొకళ్ళు చేతులు కలుపుకుంటూ మొత్తం ముగ్గురు కలిపి దండయాత్రలాగా చేసి ముగ్గురు వేళ్ళు 4 పేపర్లు 3 ఛానళ్ళు కూటమిగా చేరి అబద్ధాలు ప్రచారం చేసుకొచ్చేసారు. అక్కడ అబద్ధాలతో వచ్చారు. సో ప్రజలు ఇప్పుడు నిజాలు తెలుసుకున్నారు. ఎన్ని అబద్ధాలు ఏంటి ఎక్కడికి వెళ్తే అక్కడ నిలదీస్తున్నారు. చంద్రబాబు నిలదీశారు మొన్న, లోకేష్ నిలదీశారు, పవన్ కళ్యాణ్ నిలదీస్తున్నారు. ఎక్కడికెక్కడ నిలదీస్తున్నారు. ఏది మీ ప్రామిస్లే మీ మాటలే మేము చెప్పిన మాటలేండి అప్పుడు తెలియదా మీకు అమౌంట్లు ఖజానా డబ్బులు లేవని ఇవాళ కొత్తగా మాటలు చెప్తారేంటి అన్నీ ఆలోచించకుండా చెప్తున్నామని చెప్పారు కదా లోకేష్. ఇవాళ ఎలా చెప్తున్నారు నిలదీస్తున్నారు. సో ప్రజలు మంచి ఆగ్రహంలో ఉన్నారు ఇక్కడ కూడా. ఇప్పుడు ఎన్నికలు లేవు కనుక ఒకవేళ ఎన్నికలు వస్తే అడ్రస్ లేకుండా పోతారు. ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూటమి కానీ కాంగ్రెస్ కానీ అడ్రస్ లేకుండా పోతారు. అంత ఆగ్రహంలో ఉన్నారు ప్రజలు. సో అదే ఇప్పుడు ఇక్కడ జరిగింది. కేటీఆర్ అంటంలో కాంగ్రెస్ లేకపోవటం వల్ల కాంగ్రెస్కి థ్యాంక్స్. ఎందుకంటే కాంగ్రెస్ అనేది విడిపోయి సపరేట్గా ఉండటం వల్ల అని లెక్క. ఆయన ఒక సెటైర్గా అన్నాడులే. కాంగ్రెస్కి అసలు సంబంధం లేదు. కాంగ్రెస్ ఉన్నా ఒకటి లేని ఊడినా ఒకటి అన్నట్టు ఉంది. కాంగ్రెస్ వల్ల ఎవరికి నష్టం లేదు, ఎవరికి ప్రయోజనం లేదు. అది సార్ ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్. అయితే ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం సాధించింది. అయితే దీని వెనక ముస్లిం మహిళల పాత్ర కూడా ఉంది అని విశ్లేషకులు అంటున్నారు. అయితే దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఉందమ్మా. ముస్లిమ్స్ మహిళలని కదా, ముస్లిమ్స్ కూడా చాలా ముస్లిం డామినేటెడ్ ఏరియాల్లో కూడా బీజేపీ గెలిచింది. సో ఇక్కడ ముస్లిము కులము మతము కాదమ్మా, ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆగ్రహం ఎలా ఉంటుందో అది. ఒక వ్యతిరేకత వచ్చిందంటే అంటే వ్యతిరేకత మామూలుగా రావడం వేరు, మోసం చేశాడు అనే ఆగ్రహం. ఈ కేజ్రీవాల్ని ఎంతో నమ్మేమో మోసం చేశాడు, పచ్చి మోసగాడు, మాటలు చెప్పి మనల్ని మోసగించి అన్ని అబద్ధాలు, మోసగాడు, మోసం చేశాడు అనే ఆగ్రహం మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇక్కడ నిర్మలా సీతారామన్ అంటే బడ్జెట్లో 12 లక్షలకి ట్యాక్స్ లేదంటాం. ఒక మిడిల్ క్లాసు దాదాపు 1,60,00,000 మంది మిడిల్ క్లాస్ ఉన్నారు అక్కడ. సో ఆ మిడిల్ క్లాస్లో పనిచేసింది. ఈ 12 లక్షలకి ట్యాక్స్ లేదనేది మిడిల్ క్లాస్ సంపదే కదా అది. సో అది కొంచెం పనిచేసింది. మెయిన్గా మోడీ మీద విశ్వాసం, మోడీ ఆధ్వర్యంలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో మోదీ పైన ఉంటాడు, కింద బీజేపీ ఉంటుంది. చాలా నీతిగల ప్రభుత్వం నడుస్తుంది. మిగతా రాష్ట్రాల్లో చూస్తున్న 13 ఏళ్ళు అయిందమ్మా. ఇప్పటికే 2014 నుంచి 11 ఏళ్ళు అయిందమ్మా. ఇంతవరకు ఈ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అదే కాంగ్రెస్ అయితే A to Z అనే అవినీతిలే. ఈ లెక్క పెట్టుకుంటే అన్ని ఆదర్శ కాడ లెక్క అలా ఉండేవి. మరి ఇక్కడ 11 ఏళ్ళైనా ఒక్క అవినీతి ఉంది, అది మోడీ. ఆ మోడీ యొక్క ప్రభావం, మోడీ యొక్క మీద ఉన్న నమ్మకం, మోడీ యొక్క నిజాయితీ ప్రజలను బాగా పట్టుకుంది. థ్యాంక్ యూ సార్.